బనానా చిప్స్ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే విధానం. ఈ చిప్స్ 15 నిమిషాల్లో మనము తయారు చేసి పిల్లలకి స్నాక్స్ లాగైనా పెట్టేయచ్చు. మన ఇంట్లో పచ్చి అరటికాయలు ఉంటే చాలండి. నేను 3 పచ్చి అరటికాయలు తీసుకుంటున్నాను. చిప్స్ ఎక్కువ కావాలంటే అరటికాయలు ఎక్కువ తీసుకోండి. పీలర్తో పై తోలంతా తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దాంట్లో వేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం. అరటికాయ ఇలా సన్నగా ముక్కలుగా కోసుకుని నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. నీళ్ళల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉంచుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు నూనె కాగినాక ఒక ముక్క వేసుకొని నూనె కాగిందని చూసుకొని కొంచెం కొంచెం వేసుకుని ముక్కలు వేయించుకోవాలి. నూనెకి సరిపడా అరటికాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. చిప్స్ లాగా ఒక్కసారి మనం ఎక్కువ కూడా వేయకూడదు. గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. సగం వేగినాక ముందు మనము పసుపు, ఉప్పు గిన్నెలో తీసుకున్న దాన్ని కొంచెం నీళ్లు పోసుకుని స్పూన్తో కలుపుకొని 1/2 స్పూను నీళ్లు ఇలా పైన పోసుకోవాలి. గరిటెతో తిప్పుకుని చిప్స్ వేయించుకుంటూ ఎర్రగా వేగనివ్వాలి. మనము పసుపు, ఉప్పు కలిపిన నీళ్లు పైన ఇలా పోసుకున్నాము. కరకరలాడుతూ ఉంటాయి ఈ చిప్స్. అలా చేస్తే సాయంత్రం దాకా చక్కగా క్రిస్పీగా ఉంటాయి. చిప్స్ని ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన అరటికాయ ముక్కలన్నీ కూడా ఇలాగే వేయించుకొని మనము దీనిపైన మనం కారం కావాలన్నా వేసుకోవచ్చు, చాట్ మసాలా కావాలన్నా వేసుకోవచ్చు. కరివేపాకు దీంట్లో మనము వేయించుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. మిగిలిన ముక్కలు కూడా నూనెలో వేసి వేయించుకొని కరివేపాకు కూడా వేసి వేయించుతున్నాం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక దాంట్లో తీసుకుని కారం వేసుకుని 1 స్పూను మనం చేత్తోనైనా కలుపుకోవచ్చు. అరటికాయ చిప్స్ చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి చేసి ఇంట్లో అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.